మోడర్న్ సైన్స్ ఇప్పుడు దాకా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేని మిస్టరీయే కాన్షియస్నెస్. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఎపిసోడ్ 2 ఆఫ్ నోయింగ్ ఇండియాస్ యాక్చువల్ ఫిలాసఫీ అద్వైత వేదాంత. సైన్స్ మన బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుందో చెప్తుంది, మనకి మెమరీస్ ఎలా వస్తున్నాయో చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు రెడ్ కలర్ని చూస్తున్నారు, బ్యాక్గ్రౌండ్లో ఉన్న రెడ్ కలర్ అని మీ మైండ్కి అర్థమవుతుంది. సైన్స్ విల్ ఎక్స్ప్లెయిన్ వై ఇట్ లుక్స్ లైక్ రెడ్. ముందు మీ కళ్ళల్లో ఆ రెడ్ యొక్క లైట్ పడింది, ఆ తర్వాత సిగ్నల్స్ ట్రావెల్ అయింది, ఆ తర్వాత మీరు రెడ్ని ఫీల్ అవుతున్నారు అని సైన్స్ చెప్పుద్ది. కానీ సైన్స్ రెడ్ కలర్ని చూసినప్పుడు ఆ రెడ్ ఎందుకు ఫీల్ అవుతున్నావు అనేది ఎక్స్ప్లెయిన్ చేయదు. ఆ రెడ్ లాగా నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు, రెడ్ని ఎల్లో లాగా నువ్వు ఎందుకు ఫీల్ అవ్వట్లేదు, రెడ్ని ఎల్లో లాగా కూడా నువ్వు ఫీల్ అవ్వచ్చు కదా. సైన్స్ ఏం చెప్పుద్ది అంటే బ్రెయిన్ విల్ క్రియేట్ కాన్షియస్నెస్ అనుద్ది. బట్ బ్రెయిన్ అనేది ఒకటి ఉంది, బ్రెయిన్లో ఏం జరుగుతుందో నువ్వు గమనిస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు 10 seconds కళ్ళు మూసుకొని కూర్చుంటే నీ మైండ్లో థాట్స్ ఏమొస్తున్నాయి, నీ మైండ్ ఏం రన్ అవుతుంది అనేది నువ్వు గమనిస్తున్నావు, నువ్వు అబ్జర్వ్ చేయగలుగుతున్నావు. బ్రెయిన్ అనేది కాన్షియస్నెస్లో భాగం, కాన్షియస్నెస్ నుంచి బ్రెయిన్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం పడుకున్నప్పుడు మన కళ్ళు వస్తాయి, కళ్ళలో మనుషులు ఉంటారు, కళ్ళలో కాన్వర్జేషన్ జరుగుతుంటాయి, కళ్ళలో రోడ్లు ఉంటాయి, మనం రకరకాల పనులు చేస్తుంటాము, ఆడుకుంటాము, వాట్ ఎవర్ ప్రతిదీ చేస్తాము. కానీ ఎప్పుడైతే మనం కళ్ళు తెరుస్తామో, కళ్ళు తెరిచి పొద్దున పూట చూస్తామో, అప్పుడు మనకి ఈ కళంతా అబద్ధంలాగా కనిపించింది. కానీ ప్రతిదీ ఆ కళలో జరిగింది నువ్వు రియాలిటీ లాగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు. కళలో ఏదో జరుగుతూ ఉంటుంది, నీ అవేర్నెస్ అనేది దాన్ని అబ్జర్వ్ చేస్తుంది. నీ బాడీలో ఎటువంటి మూమెంట్ లేదు, నీ మైండ్లో ఎటువంటి మూమెంట్ లేదు, నీ థాట్స్లో ఎటువంటి మూమెంట్ లేదు. థింక్ చేస్తుంది నువ్వు కాదు, బ్రెయిన్ వాడుతుంది నువ్వు కాదు, బాడీ కదుపుతుంది నువ్వు కాదు. కానీ కళలో నువ్వు ఉన్నావు. ఆ కళని చూస్తుంది ఎవరు, ఆ కళని విట్నెస్ చేస్తుంది ఎవరు? పొద్దున్న లెగిసి చూడంగానే నాకు ఈ కళ వచ్చిందని అర్థం చేసుకొని నేను ఈ కళని ఫీల్ అయ్యానని చెప్తుంది ఎవరు? అదే ప్యూర్ కాన్షియస్నెస్. సో ఇక్కడ అద్వైత వేదాంత ఏం చెప్పుద్ది అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అపియర్స్ ఫ్రమ్ కాన్షియస్నెస్. ఒక రెడ్ కలర్ నువ్వు చూసినప్పుడు అది నీకు రెడ్ లాగా ఫీల్ అవుతున్నావు అంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ యువర్ కాన్షియస్నెస్. నీకు దెబ్బ తగిలినప్పుడు ఆ నొప్పిని నువ్వు ఫీల్ అవుతున్నావు అంటే ఇట్ డజంట్ కమ్స్ ఫ్రమ్ యువర్ హార్ట్ ఆర్ యువర్ మైండ్, ఇట్ కమ్స్ ఫ్రమ్ యువర్ కాన్షియస్నెస్. సో ఫైనల్లీ సైన్స్ బ్రెయిన్లో ఉన్న కాన్షియస్నెస్ కోసం వెతుకుద్ది. కానీ అద్వైత వేదాంతం ఏమనిద్ది అంటే యు ఆర్ ఆల్రెడీ ఆ కాన్షియస్నెస్ లోంచి ఈ బాడీ, ఈ మైండ్, ఈ థాట్స్ అనేవి ఉద్భవిస్తున్నాయి.